మనకి గురువు అనుగ్రహం ఉంది అని అనడానికి, మనము గురువుని ఇష్టపడుతున్నాము అనడానికి నాకు తెలిసిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఒకటి, ఆయన జీవిత కథను విన్నప్పుడు కానీ, ఆయన గురించి తెలిసినప్పుడు కానీ, ఆయన్ని చూసినప్పుడు కానీ మనలోని ఒక అభిమానం ఏర్పడటం. అదే జీవిత కథ విన్నప్పుడైతే మనకి ఎట్లా అనిపిస్తుందంటే, ఆయనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అమ్మో ఆయన ఎలా చేయగలిగారు ఇంతలాగా, ఆ వయసులో ఇలా అంటే ఇలా అయిపోయిందా, అలాగా సాధ్యమేనా అనిపించడం, ఆయన కష్టాలు చూసి కళ్ళల్లో నీళ్ళు రావడం, బాధ కలగడం. అది తాత్కాలికమైనదై ఉండకుండా ప్రతి నిమిషం మనకు గుర్తొచ్చేదిలా ఉంటే మనం ఖచ్చితంగా ఆయన దృష్టిలో మనం పడినట్లు లెక్క. మనము ఆయన ఎప్పుడైతే తలుచుకుంటూ మొదలు పెడతామో అప్పుడు మనలోని ఆయన వైపు దృష్టి మళ్ళడం మొదలవుతుంది. రెండోది, ఎట్ ఏ టైం ఆయన కూడా మనల్ని వీళ్ళకి కొంచెం మనసులో జాలి, దయ, ప్రేమ అనేది ఉంది, వీళ్ళని నేను సద్గతికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఆయనకు కూడా వస్తుంది. నేను గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. నాకు తెలిసింది అంటే ఎవరిని దోషులుగా చేసి ఏదైనా మనసును నొప్పించేలా బాధ పెట్టే ఉద్దేశం అయితే కాదు. 100% మనము మళ్ళీ జన్మ లేకుండా ఈ జన్మలోనే పూర్తిగా మన బాధ్యతలను కానీ, మన గుణాలను కానీ, దోషాలను కానీ పోగొట్టుకోవాలంటే నాకు ఒకటే ఉదాహరణ చెప్పారు ఆయన. ఒక బెలూన్కి సూదంత కన్నము ఉన్నా సరే గాలి బయటికి వెళ్ళిపోతుంది. మన ఆలోచనలు, మన గుణాలని సరిచేసుకోవాలి. 100% ఇది నిజము. కాబట్టి నాకు ఆయన ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని నేను మీకు నాకు చేతనైన తోచిన విధంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ఓం శ్రీ గురు రమణ.